హలో ఎవ్రీవన్. ఎస్ఎస్ రాజమౌళి అట్లానే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు వీళ్ళిద్దరి కాంబోలో రాబోతున్న మూవీ కోసం సినీ ప్రేమికులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీకి టైటిల్ ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఒకసారి ఆ టైటిల్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని గురించి వివరణ ఇవ్వడానికి ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదే ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో జకీర్. సార్, నిజంగా ఈ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారనే చెప్పాలి. ఏంటి సార్ మూవీ టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది? మహేష్ బాబు రాజమౌళి సినిమా అంటే ఇప్పుడప్పుడే వచ్చేలా కనబడట్లేదు, ఫస్ట్ థింగ్. రెండవది 2027కి రిలీజ్ డేట్ ప్రకటిస్తారని కూడా చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ మధ్యలో మహేష్ బాబు గారికి ఎవరు అంబానీ గారి అబ్బాయి పెళ్లికి రాజమౌళి గారి పెర్మిషన్ ఇచ్చారు, అందుకే బయట కనిపించారు అంటున్నారు. సో ఏది ఏమైనా సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్లో ఒక వండర్ జరగబోతోంది. బిగ్గెస్ట్ అంటే దాని ఎలా వరల్డ్ వైడ్ మూవీ, ఆల్రెడీ వరల్డ్ వైడ్కి వచ్చేసాయి, ఇంకా అంతకు మించి ఏదో ప్లాన్ చేయబోతున్నారు భారీ ఖర్చుతో. ఒక అడవిలో సాహసయాత్రికుడు టైపులో చాలా హాలీవుడ్ మూవీస్కి ఏమాత్రం తీసుకోని విధంగా తీయబోతున్నారు. ఇక్కడ మహేష్ బాబు లుక్ ఒకసారి ఒక ఓపెన్ గ్రౌండ్లో తను ఏదో ఒక జంతువుతో ఎదురుగా వస్తున్నట్టు ఏదో సంథింగ్ చిన్న ఒక 2 seconds వీడియో లీక్ అయింది. అది పెద్ద దుమారమైంది. తర్వాత వాళ్ళు ప్రొడ్యూసర్స్ కానీ దర్శకుడు రాజమౌళి కానీ అది వెంటనే కంటెంట్ తీపించేశారు. ఇంకెవరైనా ప్లే చేస్తే వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారని చేస్తే వెంటనే అది ఆపేశారు. సో ఈసారి 3 నిమిషాల గ్లిమ్స్ ఒకటి రిలీజ్ చేయడానికి సన్నద్ధం అవుతున్నారు. ఆల్రెడీ లీక్ అయింది అంటున్నారు కానీ ఎక్కడ ఇంకా అంతగా క్లియర్ కట్గా లేదు. వస్తే ఇప్పటికీ దుమారం రేగిపోతుందిగా, ఎవరి మటుగాడు వేసేసి ఆ కాపీరైట్ అయితే అయినా పర్వాలేదు రా బాబు, తీసిదైనా పర్వాలేదు అనే స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. మోరోవర్ మహేష్ బాబుకి రాజమౌళి గారి కాంబోలో సినిమా కోసం ఎప్పటి నుంచో చూస్తున్నారు, ఇప్పుడు కాదు. ఎందుకంటే వేరే ఆడియో ఫంక్షన్స్ గట్రా జరుగుతున్నప్పుడు రాజమౌళి గారి సినిమాల్లో ఆయన చాలాసార్లు అనుకున్నాడంట మహేష్ బాబుతో తీస్తే ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు అప్పుడు ఇండియన్ జేమ్స్ బాండ్ అనేవారు కదా, ఆయన్ని గూఢాచారి స్టైల్లో ఒక అడ్వెంచర్ స్టైల్లోనే తీస్తే బాగుంటుంది అని మహేష్ బాబుకి ఎప్పటి నుంచో అనుకున్నారు. సో ఇప్పటికీ ఆ కథ కుదిరింది. అండ్ మోర్ ఓవర్ ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారే కథ రాస్తారు. దాన్ని కథ రాయడము, ఊహించుకొని రాయడము, లేదంటే పాత్రలు ఎలా ఉంటాయని ఊహించుకోవడము విషయం పక్కన పెడితే దాన్ని ఎంతవరకు మనం ఎవరు ఊహించని విధంగా, ఎవరు దాన్ని ఎక్స్పెక్ట్ చేయని విధంగా తెర మీదకి ఎక్కిస్తున్నాడు ఆయన. అది కూడా ఎలా చెప్తున్నాడు, ఒక ముందుగా హింట్ ఇచ్చేస్తాడు, జస్ట్ స్టోరీ లైన్ మీ ఊహకు అందరి విధంగా నేను తీస్తాను కాసుకోండి అనేలా చేస్తున్నాడు. అంతకన్నా గొప్ప దర్శకుడు ఎక్కడుంటాడు? పైగా ప్రమోషన్స్, పబ్లిసిటీ అన్ని భుజానికి వేసుకుంటాడు. ఏదైతే 1000 కోట్లు అనుకుంటున్నారో ఆ 1000 కోట్లు నష్టం లేకుండా మినిమం 1000 కోట్లు వచ్చేలాగా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు RRR ఉంది, RRRలో ఏం చేశాడు, ఒక చిన్న థాట్ అనుకున్నామండి. అల్లూరి సీతారామరాజు గారు, కొమరం భీం గారు ఇద్దరు స్వతంత్ర సమరయోధులే. వీళ్ళు సమకాలీకులుగా ఉండి ఒక దగ్గర వాళ్ళ యాత్రలో, ఎందుకంటే కొమరం భీం కూడా దేశీయ పర్యటన చేశారట, అది నాకు అంతగా ఐడియా లేదు. బట్ అల్లూరి సీతారామరాజు గారు మాత్రం ఉద్యమంలోకి వెళ్లే ముందు కొంత దేశ పర్యటన చేసి వచ్చారు ఆయన. సో అలాగే ఇద్దరు దేశ పర్యటన చేసుకుని వచ్చినప్పుడు ఒక దగ్గర కలుసుకుంటే ఎలా ఉంటుంది అనే ఒక చిన్న హింట్ ఇచ్చి చెప్పారు ఈవెంట్ లో. తీరా చూస్తే తెర మీద వేరే డిఫరెంట్ స్టోరీ. అది ఒక అద్భుతం, అదొక అడ్వెంచర్ కదా. అంటే పేర్లు అవి, బట్ బ్రిటిష్ నేపథ్యం తీసుకొని అద్భుతంగా తెరకించారు. ఇప్పుడు కూడా ఏదైతే అడవిలో, ఎస్పెషలీ సౌత్ ఆఫ్రికా ఫారెస్ట్ లో, డీప్ ఫారెస్ట్ లో ఎటువంటి అడ్వెంచర్స్, ఎటువంటి ఇతను నిజంగా అడవి దొంగన లేదంటే ఒక జేమ్స్ బాండ్ టైపు ఇదా అనేది చిన్న హింట్ ఇస్తున్నాడు తప్ప పూర్తిగా రివీల్ చేయట్లేదు. దానికి తగ్గట్టుగా ఆయన డిఫరెంట్ కొండల్లోనూ అడవుల్లోనూ రైడ్ చేసే విధంగా హార్స్ రైడింగ్. అంటే రాజమౌళి గొప్పతనం ఏంటంటే అదొక గ్రీన్ మ్యాటో బ్లూ మ్యాటో వాడుకున్నా కూడా మ్యాట్ లా ఉండదు, రియల్ గా ఉంటుంది. ఇప్పుడు బాహుబలి చూడండి, అంత పెద్ద వాటర్ ఫాల్స్, అది నిజంగా వాటర్ ఫాల్స్ ఉందా అనేలాగా అనిపిస్తుంది. ఎక్కడ కూడా మనకి గ్రాఫిక్స్ చూపించినా గ్రాఫిక్ లాగా అనిపించింది, రియల్ గా చూపిస్తాడు ఆయన. ఆ గ్రాఫిక్ ని అంత బాగా మేళవిస్తాడు ఆయన. సో ఇక్కడ మహేష్ బాబు కూడా అట్లాగే తర్ఫీదులు ఇస్తూ, ట్రైనింగ్ నేర్పిస్తూ, దానికోసం కొన్ని మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ, బాహుబలికి కూడా అంతే కదా. ఇప్పుడు మొన్న 10 years దిగి బాహుబలి ది ఎపిక్ రిలీజ్ చేసినప్పుడు కూడా
Yes, sir. సరదాగా రాజమౌళి, ప్రభాస్ గారు, రానా గారు చిట్ చాట్ లో కూడా రానా అంటున్నాడు నాకు కూడా విల్లు బాణం వదిలిపెట్టడము గదతోని, తర్వాత అన్ని రకాల ఫైట్స్ అన్ని నాకు నేర్పించారు, కానీ నేను అది యూటిలైజ్ చేసే అవకాశం అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా అందులో ఉపయోగకరమైన యుద్ధ పరికరాలు, యుద్ధ విన్యాసాలు అన్ని నేర్పిస్తాడు ఆయన. బట్ అవి ఎంతవరకు ఉపయోగించుకుంటారని తెలియదు. అది రష్ అంతా పోతుంది, మెయిన్ ఎడిట్ లో కొన్ని తీసేస్తారు. సో అట్లాగే ఇక్కడ మహేష్ బాబు కూడా అన్ని రకాల యుద్ధ విద్యలు కూడా నేర్పిస్తున్నారు, తర్ఫీదిస్తున్నారు. దానికి మహేష్ బాబు 6 ప్యాక్ తో ఫుల్ ట్రిమ్ గా కూడా ఉన్నాడంట. ఆయన ఈ మధ్యకాలంలో కొన్ని ఆయనకి బెర్డ్ తో, లాంగ్ హెయిర్ తో, అంటే ఎంత ఉన్నా కూడా ఆయన మాస్ గా కనబడ్డు, ఇంకా అందంగా కనిపిస్తాడు మహేష్ బాబు. ప్లస్ పాయింట్ ఏంటంటే చిక్కితే పాలు కారుతాయా అన్నట్టు అనిపిస్తుంది ఆయన పర్సనాలిటీ, స్కిన్ టోన్ కానీ. సార్ రాజమౌళి గారి సినిమా అంటేనే మనకి మాక్సిమం 2-3 years పట్టుతుందనే చెప్పాలి, ఏ మూవీ అయినా కానీ. సో ఈ మూవీ కూడా వచ్చేసరికి ఎన్ని years పట్టచ్చు అంటారు? చెప్పడం అయితే 2027 రిలీజ్ అంటున్నారు. కాకపోతే ఇప్పుడు మనం మాట్లాడుకున్న సందర్భం ఏంటంటే ఈ సినిమా టైటిల్ అక్కడ సౌత్ ఆఫ్రికా ఆడవాళ్ళు ఎక్కడెక్కడ వరల్డ్ వైడ్ గా తీసినప్పటికీ వారణాసి అనే సినిమా అనుకుంటున్నారంట. అంటే ఇప్పుడు ఆల్రెడీ కల్కిలో భూమి మీద అతి చిట్ట చివరి నగరం అదే అన్నట్టుగా కూడా చూపించాడు కల్కిలో. సో వారణాసి అనే కాన్సెప్ట్ ను పెట్టుకున్నారు, టైటిల్ అదే పెట్టుకున్నారంటే మేబీ దాంట్లో అదొక ఆధ్యాత్మిక పరంగా ఉంటుందా, లేదంటే మతపరంగా ఉంటుందా, లేదంటే వేరే దేశస్తులు వచ్చి మన దేశాన్ని కొల్లగొట్టేని దాన్ని ఈయన కాపాడే విధంగా ఉంటుందా, అదే చెప్తున్నారు కదా. వారణాసి అంటే మనకి అంటే హిస్టారికల్ గా అట్లా కూడా థింక్ చేయొచ్చు కదా. అదే అంటున్నాను కదా, ఇప్పుడు అదే వారణాసి అంటే కాశీ, బెనారస్ అంటారు. దానికి ఆధ్యాత్మిక పరంగా లింక్ పెడతాడా, లేదంటే మతపరమైన ఏదో యుద్ధాలు ఎవరైనా వేరే వాళ్ళు దండయాత్రకు వచ్చినప్పుడు దాన్ని కాపాడే విధంగా పెడతాడా, లేదా అలా యుద్ధం జరుగుతున్నప్పుడు మధ్యలో ఈయన ఎంట్రీ ఇచ్చి ఈయనకి కావాల్సిన రాబరీగా పెడతాడా, పెద్ద బాగ్దాద్ గజ దొంగ, లేదంటే ఒక అడవి దొంగ టైప్ లో, అట్లా అని కూడా రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బట్ ఆయన చెప్తాను కదా, చిన్న హింట్ ఇస్తాడు, ఇలా ఉంటుంది అంటాడు, మన ఊహకే వదిలేస్తాడు. మీరు ఎంత ఊహించినా మీ ఊహకు అంత విధంగా నేను తీస్తాను అంటాడు. దట్ ఈజ్ రాజమౌళి. ఆయన ఏ ఐఐటి చదువుకోలేదు, ఏ ఐఎస్బిలో చదువుకోలేదు. క్రియేటివిటీ అంతే, దెర్ ఇస్ నో ఎండ్ ఫర్ క్రియేటివిటీ. అంత అద్భుతంగా క్రియేట్ చేయగలుగుతున్నాడు, అంత అద్భుతంగా ఊహించి కథను తెర మీదకి ప్రజెంట్ చేయడమే గొప్ప విషయం. చాలా మంది చాలా అద్భుతంగా కథలు రాసుకుంటారు, బట్ దాన్ని అనుకునే విధంగా తెర మీద చూపించగలగాలి. తన ఫీలింగ్ ఏదైతే ఫీల్ అవుతున్నాడో, ఆ ఫీల్ అయినప్పుడు రాసుకున్నాడో ఆ కథ ప్రతి అట్టడుగు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలాగా తెరకెక్కించడమే అద్భుతం, విత్ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ. ఓకే, అది రాజమౌళికి వెన్నతో పిండిది. ఇంతవరకు అన్ని బ్లాక్ బాస్టర్లు కానీ ఫెయిల్యూర్ అనేది లేదు. ఎట్లాగా అంటే ఎంత జాగ్రత్త పడతాడో చూడండి, ఎంత అమ్మో ఇది ఒక ప్రేక్షకుడిగా చూస్తే ఇది నచ్చుతుందా నచ్చదా, ఈ సీను ఎక్స్ట్రా అనుకుంటారా వేస్ట్ అనుకుంటారా అనే ఆలోచించి తీస్తాడు. కాబట్టి అంత టైం తీసుకుంటాడు. అందుకే ఎన్టీఆర్ గారు ఆయన ముద్దుగా జక్కన్న బిరుదు కూడా ఇచ్చారు. అంటే ఒక అమరశిల్పి జక్కన్న ఎలాగైతే శిల్పాన్ని చిన్న చిన్న ఇప్పుడు కన్ను చెక్కాలంటే కన్ను, రెప్ప, కనుబొమ్మ, లోపల కనుగుడ్డు, ఇవన్నీ ఎంత కీన్ అబ్జర్వ్ తో చెక్కాలి, అంత బాగా సినిమాను కూడా చెక్కుతాడు. కాబట్టి జక్కన్నను పెట్టాడు ఆయన. సో అదే మరి అదే సక్సెస్ ఫార్ములా ఏమో. సో వారణాసి అంటున్నారు, వారణాసి అయితే సెంటిమెంట్ గా కూడా టైటిల్ బ్లాక్ బాస్టర్ అయిపోయినట్టే. మీరు అన్నట్టు ఆధ్యాత్మిక నగరం కాబట్టి అదొక ఎలివేట్ అవుతుంది ఆ విధంగా. చూద్దాం మరి అది ఖరారు చేస్తారా చేయరా, బట్ ఏది చేసినా కానీ త్వరగా రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, నమస్కారం. థ్యాంక్ యూ.